అరే అన్న ఏందన్నా నేను ముందే చెప్పినా కానీ 6 నెలల తర్వాత ఇస్తా అని చెప్పేసి ఇప్పటికిప్పుడు ₹1,00,000 అంటే ఎక్కడి నుంచి తీసుకొని రావాలన్నా? మళ్ళీ ఏమైందండి? మొన్న మనకు 10 లక్షలు అవసరం ఉన్నప్పుడు ₹1,00,000 మా దోస్తు కంచె తీసుకొని వచ్చిన. వాడు నాకు ఇప్పుడు కావాలా అని చెప్పేసి అడుగుతాడు. ఇప్పటికిప్పుడు కావాలంటే ఎట్లా అండి? మీరు ముందే చెప్పలేదా నా దగ్గర ఉన్నప్పుడు ఇస్తా అని? నేను 6 నెలల తర్వాత ఇస్తా అని చెప్పే సంగీత నాకు ఇటు అర్జెంట్ అవసరం పడ్డది కావాలని చెప్పేసి అడుగుతాడు. మరి ఏం చేద్దామండి? మా నాన్న అడుగుదామన్నా మీ తమ్ముడు గారు చేసిన పనికి ముఖం కూడా లేదు ఆయన దగ్గర. చూడలా జరిగిందేమో జరిగిపోయింది. ఊకే అంటే వాడు అక్కడ బాధపడతాడు. ఊకే అనడు ఎందుకు? అదే అత్తమ్మా, ఎంతసేపు మీరు మీ బాధలే పట్టించుకోవాలి, మా బాధలు మీరు పట్టించుకోరు. అమ్మా నువ్వు ఆగే, నువ్వు వాళ్ళ మధ్యలో ఎందుకు మాట్లాడతాను? ఏమండి మీరేం బాధపడకండి. మీ ఫ్రెండ్ 50,000 ఇస్తా అన్నాడు కదా, హనీ బర్త్డేకి మా నాన్న చైన్ పెట్టింది చూడు, అది అమ్మితే 50,000 వస్తాయి. తీసుకెళ్ళి ₹1,00,000 ఇచ్చేయండి. సరే సంగీత. అబ్బమ్మ నిన్న చైన్ ఇవ్వను. హనీ మన ఇంట్లో ఉన్న దరిద్రం అంతా పోయినాక నాన్న నీకు పెద్ద చైన్ ఇచ్చిస్తాడు, సరేనా?